భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన ఎర్రగుంటకు చెందిన రైతులు గోదావరి జలాల కోసం నిరసన దీక్ష చేపట్టారు. తమ ప్రాంతాల నుండి వెళ్తున్న సీతారామ ప్రాజెక్టు నుండి గోదావరి జలాలు మాకు ఇవ్వకుండా పైన ఉన్న జిల్లాలకు తరలించడంపై ఆగ్రహించారు. భూములు కోల్పోయింది మేమైతే నీళ్లు వాడుకునేది మరొకరా అంటూ ప్రశ్నించారు. ముగ్గురు మంత్రులు ఉండి కూడా కేసీఆర్ పాలన సమయంలో 80% పనులు పూర్తయిన ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు అందించకుండా తమ పొట్ట కొడతారా అంటూ ఆగ్రహించారు. తక్షణమే తమ పంటకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. జై కేసీఆర్, జై కేసీఆర్. భూములు కోల్పోయిన రైతులకు వెంటనే, భూములు కోల్పోయిన రైతులకు వెంటనే జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. మన ఊరికి మన పంచాయతీల్లో మనం ముందు నీళ్ళు వెళ్ళిపోతా, మనకి నీళ్లు రాకుండా ఉన్నందుకు మనకు చాలా బాధగా ఉంది. మెయిన్ ఒక గుంపెన రెవెన్యూలోనే 250 ఎకరాల భూమి కాలువ కింద పోయింది. ఇప్పుడు గుంపెనలో 1 ఎకరానికి కూడా పారుదల కావట్లేదు ఇంతవరకు. మొన్న కాలువ వదిలిన రోజు మా రైతులందరూ గగ్గోలు పెట్టి నీళ్లు రావట్లేదు, మనకి ఇక్కడ ఒక తోరు ఉంది, ఆ తోరు తెద్దామంటే ఏఈ గారు పర్మిషన్ లేదు, మీరు అంటుకోవద్దన్నారు అని అన్నారు. ఆ రోజే నాకు అధికారులు మంట నడినెత్తికెక్కి జైలుకు పోయినా పర్వాలేదు, మన పార్టీ పేరు మీదకే కాదు మన రైతుల కింద ఏది ఏమైనా సరే మనకు నీళ్ళు ఇవ్వకుండా ఎట్లా పోతారు చూద్దాం. నేను జేసీబీ ఉంది, నేను జేసీబీ పెట్టి నడిగండి పెడతానని చెప్పాను సాయంత్రానికి ఇలా నీళ్ళు ఇవ్వకపోతే. అప్పుడు ఏఈ గారికి మరి ఎవరు చెప్పారో ఏం జరిగిందో, తర్వాత నీళ్లు పెట్టుకోండి మీరు అన్నారు. ఏది మనం బతినాడు పెట్టుకున్నట్లుంది. కాలవ కేసీఆర్ గారు పుణ్యం అంట ఈ మెయిన్ కెనాలు ఇంత బాగుపడి పాలేరు వరకు కూడా వెళ్ళిపోతుంది ఆయన ఆకాంక్ష మేరకి. ఇప్పుడు ఉన్నది సబ్ కాలువలు కావాలి. మనం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, మన